ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో కాదండోయ్, చికెన్ ఫ్రై. కాకపోతే కొంచెం డిఫరెంట్‌గా చేశాను. అది ఎలాగుందో చూసేద్దామా మరి? ముందుగా చికెన్ షాప్‌కి వెళ్ళి అరకిలో బోన్‌లెస్ చికెన్ తెచ్చుకున్నాను. ఆ చికెన్‌లో పసుపు, ఉప్పు వేసి కడిగి పక్కన పెట్టుకున్నానండి. అలా ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్‌ని నీట్‌గా మీడియం సైజులో ముక్కల కింద కట్ చేసి ఒక ప్లేట్‌లో తీసుకొని పెట్టుకున్నానండి. అలా ప్లేట్లో తీసుకున్న ముక్కలకి కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, సరిపడేంత ఉప్పు, ఇంకా ముందుగా మనం ఆడించి పెట్టుకున్న మసాలా ఉంటుంది కదా, గరం మసాలా, దాన్ని కూడా కొంచెం కలుపుకున్నాం. కొద్దిగా నిమ్మరసం, తర్వాత కోడిగుడ్డు ఆ చికెన్లో వేసుకుని బాగా కారం బాగా చికెన్కి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకోవడం అంటే మ్యాగ్నెట్ అయ్యేంత వరకు, మ్యాగ్నెట్ అయ్యేలా కలుపుకుంటాం. ఆ మ్యాగ్నెట్ అవుతున్నప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఇంకొంచెం మ్యాగ్నెట్ అయ్యేంత వరకు దాన్ని శుభ్రంగా కలుపుకొని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. స్టవ్ వెలిగించి అట్లా రేగులో ఆయిల్ వేసుకుని దాంట్లో చికెన్ ఇంకా చూడండి నేను వేస్తున్నాను. మన మ్యాగ్నెటిక్ చేసిన చికెన్ని పల్స్గా అట్ల రేగు మొత్తం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. వంట మాత్రం లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉండాలి. మ్యాక్సిమం మీడియం ఫ్లేమ్లో ఉండడానికే ట్రై చేసుకోవాలి. అంటే మనం పెట్టుకున్న చికెన్ కొంచెం మాడ లేకుండా ఉంటుంది. దానికి కొంచెం 4 మిరపకాయలు పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలా. తర్వాత దాన్ని కొద్దిగా బాగా కలిపి ఆవిరి పోకుండా ఉండేంత వరకు ఒక కప్పు లాంటి మూతను దానికి పెట్టుకోవాలి. చూడండి మన ఫ్రై కలర్ చేంజ్ అవుతుంది కొద్దిగా. కొంచెం ధనియా పత్తా, ఒక ఉల్లిపాయ తీసుకుని కట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఫ్రై అయిన చికెన్ని ఒక ప్లేట్లో తీసుకుని పెట్టుకుని దాన్ని చూడండి ఎంత నీట్గా ఉందో. కలర్ మాత్రం డీప్ ఫ్రై లాగా అదిరింది కదా. దానికి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని తర్వాత ఉల్లిపాయలు కూడా గార్నిష్లా చేసుకుని ఒక నిమ్మ చెక్క ఒకటి యాడ్ చేసుకుంటే మళ్ళీ ఉంది కదా. అబ్బా ఏముంది మన చికెన్ ఫ్రై. బాబులమ్మేమో మందులోకి మంచింగ్ లాగా అయితే సూపర్ ఉంటుంది కదా. కలర్ కూడా అదిరింది. మరి ఇప్పుడు టేస్ట్ కూడా చూసేద్దాం పదండి. 3 గ్లాసులు తెచ్చానండి. 3 గ్లాసుల్లో కూల్ డ్రింక్ వేసుకున్నాను. మరి మీరు ఏ డ్రింక్ అన్నా వేసుకుని చూడొచ్చు. టేస్ట్ చూస్తున్నా ముక్క మాత్రం స్పైసీగా మెత్తగా ఉడికింది. వావ్ సూపర్ టేస్ట్. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు.